శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం దినం. ఈ శనివారం మాఘమాసమయందు అత్యంత ముఖ్యమైన తిథితో ప్రారంభమవుతుంది. సప్తమి తిథి 6:22 తర్వాత ఈ సప్తమి తిథి మనకు ఎన్నో విజయాలు అవకాశాలు కలిగించేదానికి అవకాశాలున్నాయి. నక్షత్రం విశాఖ నక్షత్రం, తదుపరి అనురాధ నక్షత్రం ఉంటుంది. ఈరోజు చంద్ర భగవానుడు జన్మరాశిలో నుంచి ద్వితీయ రాశిలోకి వృశ్చిక రాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు. కుటుంబము, వాక్కుస్థానం, ధనస్థానంలో చంద్రుడు చేరిన తర్వాత మనకు మన పైన ఉన్న నమ్మకం, ఇతరులు మన సహకారం అందిస్తారు. మన వాక్కు పూర్తిగా చెప్పిన మాటలు పై నడిపించుకొని వెళ్ళగలుగుతారు. కుటుంబంలో ఉన్న శుభ కార్యక్రమాలను ప్రారంభించుకుంటారు. కొత్త వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది. కొత్త ఇంటి కళ నెరవేరడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈరోజు కేంద్ర రాశిలో ఉన్న కుజగ్రహాధిపతి వృశ్చిక యోగంలో ఉండి ఆయన దశమస్థానము, ఏకదశమ స్థానంలో చూడడం వల్ల ఎక్కడైనా మీరు అప్పు చేసుంటే దాన్ని పూర్తిగా తీర్చుకోగలిగిన ఆర్థిక విషయాల్లో డబ్బులు రావడం వల్ల పూర్తిగా తొలగించుకోగలుగుతారు. దానివల్ల మీ మనసులో ప్రశాంతత ఏర్పడడానికి అవకాశాలు ఉంది. వాగ్దాటి వరం ఇచ్చిన కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకునే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తులు ఇబ్బందులలో మానసిక ఒత్తిడి పడుతున్న వాళ్ళకి ఉపశమనం అనేది ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా వహించాలి. తల్లిదండ్రులకి ఆరోగ్యపరమైన విషయాల్లో సూచనలు, సలహాలు తీసుకోవడం కూడా మంచిది. ఈరోజు విజయ సిద్ధి ఉంది. బుద్ధి బలంతో పనిచేసే అధికారులు మెప్పు పొందుతారు. తోటి వారిని పనుల్లో చేస్తారు. మీ రంగంలో శ్రమకు తగిన ఫలితాలు ఉన్నాయి. ఉత్సాహంగా పనిచేసి గొప్పవారు అవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. వ్యాపారంలో లాభదాయక ఫలితాలున్నాయి. ఈరోజు విందు వినోదాల్లో పాల్గొనటం, సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ముందస్తు ప్రణాళికతో సంకల్పం సిద్ధిస్తుంది. అందువల్ల ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. మనోబలం ముందుకు సాగి బంగారు భవిష్యత్తు బాటలు వేస్తారు. ఆర్థిక మంచి ఫలితాలు, గొప్ప పనులు చేపడతారు. అనుకున్నది సిద్ధిస్తాయి. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యమైన విషయంలో తొందరపడి వాగ్దానం ఇచ్చిన వారికి ఇబ్బందులు పడతారు. అందువల్ల మీరు వాగ్దాటి వరం విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అపరిచితుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన అవకాశం జారకుండా చూసుకోవాలి. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తుని ఇస్తాయి. ఈరోజు శ్రమతో కూడిన పనుల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు వస్తాయి. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. పనితీరులో అందరినీ ఆకట్టుకుంటారు. నూతన కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు సలహాలు మొదలుపెట్టుకోండి. ఆర్థిక సమస్యలు తొలగి కుదురుకుంటారు. ధనలాభం ఉంది. భవిష్యత్తుని ఏర్పరచుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇది తులారాశి వారికి గ్రహాల రీతిగా శుభగ్రహాల అనుగ్రహం అనేది ఉండడం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు అనేది తొలగడానికి అవకాశాలు ఉంది. ఆరోగ్యపరమైన మీకు ఇది చక్కని రోజు. మీరు ప్రశాంతవంతమైన, సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చే ఆత్మవిశ్వాసంతో ఉండగలిగేలాగా చేస్తుంది. ఆర్థిక పరమైన విషయాల్లో మీరు జీవిత భాగస్వామ్యంతో వాక్కువాదానికి దిగేదానికి అవకాశం ఉన్నప్పటికీ మీరు దాన్ని ప్రశాంత వాతావరణంలో ఉండడం వల్ల వాళ్ళ ఇబ్బందులను తెలుసుకొని వాళ్ళ కుటుంబంతో సలహాలతో, అంటే కుటుంబీకులతో ఎక్కువసేపు గడపడం వల్ల వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నిటిని సరిచేస్తారు. సరదాగా స్వభావ సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలా చేస్తుంది. ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచపు మిగతా అన్ని విషయాల కన్నా మీ ప్రేమ విషయం పెద్దదిగా ఉంటుంది. ఈరోజు చెవులకి సంగీతాన్ని వినిపించడం వల్ల మనసులో ఉన్న పాత జ్ఞాపకాలు, పాత
బాధారకమైన కొన్ని విషయాలు తొలగిపోయే అవకాశం ఉంది. ఈ సమయం ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి శారీరక సన్నిహితం అత్యుత్తమ స్థాయిలో ఉండి ఈ రోజంతా మిమ్మల్ని అలరించును. ఈరోజు సంపూర్ణ ఆరోగ్యకరమైన విషయాల్లో మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది. ఈరోగే గోచార రీతిగా ఫలితాలు. మనస్తత్వంలో నుండి వచ్చిన గందరగోళం, మీరు విద్య ఆధారిత పనుల్లో ఆసక్తి ఏర్పడుతుంది. కొనుగోలు కోసం ఓపిక పట్టాలి. వ్యాపారంలో నుండి వచ్చిన పోటీలు తగ్గుతాయి. అదనపు అధికారుల మధ్యత లభిస్తుంది. అలాగే కార్యకలాపాల విలువలు పెంపొందించడానికి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసి ఆనందిస్తారు. ఈరోజు అదృష్టం కలిసిన రోజుగా చెప్పుకోవచ్చు. అదృష్ట దిశ పశ్చిమము, అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు పసుపు రంగు. చిత్తా నక్షత్రం గందరగోళం తగ్గుతుంది. విశాఖ నక్షత్రం విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. స్వాతి నక్షత్రం పోటీ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాల విషయాల్లో ఈరోజు ఉద్యోగస్తులకి శుభకరమైన రోజు. వాళ్ళు చేపట్టిన ప్రతి కార్యక్రమాల్లో, వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో ఉన్నతమైన పదవిని అలంకరించే యోగంగా ఉంటుంది. పాత విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలిగించిన సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. పై అధికారులు మీకు సహకారం అందిస్తారు. మీ కుటుంబంలో ఒక ఆనందకరమైన శుభవార్త వింటారు. ఐటీ రంగంలో ఉన్న వారికి ఈరోజు సప్తమి తిథి, అనురాధ నక్షత్రం, చంద్ర భగవానుడు గురువు యొక్క అనుగ్రహం ద్వారా మీరు అన్ని రంగాలలో విజయ శిఖరం కలుగుతుంది. మీరు చేస్తున్న వృత్తిలో ఎటువంటి ఆటంకాలు అనేది ఈరోజు కలగదు. కానీ కుటుంబంలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండడం వల్ల ఏదో తెలియని మనసులోని ఒక బాధ మిమ్మల్ని వెంబడించేదానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఉత్సాహంగా ప్రశాంతంగా దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. ఈరోజు స్త్రీలకు ప్రత్యేకించి వ్యాపార రంగంలో విజయ అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో సలహాలు తీసుకోండి. అలాగే అందరి అభిప్రాయాలు మేరకు మీరు నడుచుకునే విధానం చాలా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కుటుంబంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి దైవారాధన విషయాల్లో లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. రేడియోస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.